హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము కూడా బాగున్నామండి. మా పాపకి నేను ఇంకొక లెహంగా బ్లౌజ్ కుడదామని చెప్పేసి అనుకున్నాను. అందుకోసం నేను మెరూన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ అండ్ గోల్డెన్ కలర్లో శారీ ఉంది మా దగ్గర. ఓల్డ్ వన్ అంటే ప్రీవియస్లీ న్యూ వన్నే, కానీ లాస్ట్ ఇయర్ది. అది నేను స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా దాన్ని కట్ చేసుకున్నాను. శారీ మొత్తం యూస్ చేశాను. పళ్ళు మాత్రం తీసేసి శారీ యూస్ చేశాను. బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా తీసేసాను. రిమైనింగ్ ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ని నేను కట్ చేసుకున్నాను. లాస్ట్ టైం స్టిచ్ చేశాను కదండి, అది ఇంకో వీడియో, అదే లాస్ట్ టైం సెండ్ చేసిన వీడియో ఉంది కదా, దాంట్లో లాగే అలానే కట్ చేసుకున్నా హెవీ గేర్ కోసం. అది సఫిషియెంట్గా క్లాత్ లేకుండే అప్పుడు అంతవరకు కుట్టాను. దీన్ని మాత్రం హెవీ గేర్ పెడదాం అనుకున్నాను. అందుకోసం సేమ్ ఏ కటింగ్ అయితే ప్రీవియస్ యూస్ చేశానో అదే కటింగ్ నేను తీసుకున్నాను. కొంచెం లంగా అయితే పెద్దగానే కుట్టాలనుకున్నా. మా పాప కొంచెం హైట్, తను వెంటనే పెరిగిపోతుంది ఫాస్ట్గా. ఈ ఒక్కసారి వేయడం కాదులే, సెకండ్ టైం కూడా యూజ్ అయిద్దని చెప్పేసి అనిపించి నేను పొడవుగా పెట్టుకున్నాను. నడుము కొలతలు కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నాను, కావాలని తీసుకున్నాను. తర్వాత పిన్ అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇట్లా కటింగ్ చూపించాను కదండి, సేమ్ ఇది కటింగ్తో ఎంత హెవీ గేర్ ఉందో చూడండి. హెవీ గేర్ తీసుకున్నాను. ఇంకా లాస్ట్ టైం వీడియో లాగే సేమ్ అండి, వాటన్నిటిని అంటించేసుకోవడం మనం స్టిచ్చింగ్ ద్వారా. ఏదైతే కటింగ్ పీసెస్ ఉన్నాయో వాటిని పక్కనే అంటించేసుకున్నాను. చాలా బాగా వచ్చింది లంగా అయితే. మనం నీట్గా ఫినిషింగ్ అది తీసుకునేటప్పుడు ప్లస్ ఈ స్టిచ్చింగ్ అప్పుడు నీట్గా ఉంది అంటే ఆటోమేటిక్గా లంగా కూడా బాగుంటుందండి, నీట్గా వస్తుంది. నేను లైనింగ్ కూడా చక్కగా 2 మీటర్స్ పైనే, 2.5 మీటర్స్ వరకు తీసుకున్నాను. ఎక్కువగా ఉంటే చుట్టుకోకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి చూడండి స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. అంటే పీసెస్ ఉన్నాయి కదా, సపరేట్గా వాటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ టైంది అయితే లెహంగా చాలా బాగుంది. నేను వేసిన తర్వాత కూడా మంచిగా అనిపించింది. ఇది ఇంకా బాగుండాలి, హెవీగా ఉండాలి అని అనుకున్నాను. అందుకోసం ఇది కలిపాక మనకి ఇలాగా, అంటే నేను ఇంకా దానికి బెల్ట్ వేయలేదు, నడుము పట్టి వేయలేదు. వేయకుండా అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంది లెహంగా అనేది నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత వెడల్పుగా వచ్చిందో, హెవీ గేర్ అన్నమాట. అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళకు కూడా సింపుల్ వేలో ఈ విధంగా కట్ చేసుకొని 3-4 అంటే 4 ఫోల్డింగ్స్లో లేదంటే 6 ఫోల్డింగ్స్ అట్లా తీసుకొని నడుము మెజర్మెంట్ని బట్టి, అంటే ఎంత అయితే నడుము వస్తుందో అంత మెజర్మెంట్ని బట్టి మనము చక్కగా తీసుకోవచ్చు. చక్కగా సింపుల్ వే అండి ఇది. ఎవరైనా కుట్టచ్చు, స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా. నేను లైనింగ్ కూడా ఫినిషింగ్ చేసేసుకున్నాను లోపల. కింద శారీ అనేది కొంచెం లైట్ వెయిట్గా ఉంది. పట్టు అయినా అంటే లైట్ వెయిట్గా ఉంది. కొంచెం నిలబడాలి, ఫాలో అది వేస్తున్నారు కదా అంచున, అలా వేస్తే బాగుండిద్ది, అంటే కొంచెం బరువుగా నిలబడుతుంది అని నేను 2 ఫాల్స్ పట్టినాయండి. 2 ఫాల్స్ కూడా సరిపోలేదు, అంటే అంత హెవీగా తీసుకున్నాను అనమాట నేను క్లాత్. చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత. చూడండి లాస్ట్కి ఇట్లా వచ్చేసింది ఫోల్డింగ్. అంటే కొంచెం పెద్దగానే తీసుకున్నాను నడుము మెజర్మెంట్ అనేది. ఉక్ అడ్జస్ట్మెంట్ చేశాను, అది నేను తర్వాత చూపిస్తాను వేసాక ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది చూడండి ఫైనల్గా ఎలా వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నడుము పట్టి ఉంది కదా, అది ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా, అంటే లెహంగా అయిపోయింది, తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్కి నేనైతే మెజర్మెంట్ది నాకు ఆ షేప్ది నాకు కనిపించలేదు. అందుకోసం అని చెప్పేసి చిన్న బాండ్స్ బాటిల్ ఉంటే దాన్ని పెట్టుకొని తీసుకున్నాను. ఈ మోడల్లో కుట్టాలనుకున్నాను బ్లౌజు. చూడండి చక్కగా సింపుల్గా, ఎవరైనా తెలియని వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సింపుల్గా అండి, మెజర్మెంట్స్ అవి ఏం గందరగోళాలు లేకుండా బ్లౌజ్ పీస్ పెట్టుకోవడం. అంటే స్టిచ్చింగ్ ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది కదా మనది, అది చూసుకొని షోల్డర్ దగ్గర ఎంత వస్తుంది మెజర్మెంట్, మనకి ఎంత తీసుకుంటే జారిపోకుండా షోల్డర్ దగ్గర ఉంటుంది. అంటే మీ బేబీ యొక్క మెజర్మెంట్ని బట్టి మనం చక్కగా కొలతలతో తీసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మెజర్మెంట్ అవసరం. చంకల దగ్గర ఫిట్టింగ్ కోసం కానీ అట్లా నేను తీసుకున్నాను. ఇట్లా వచ్చేసింది ఫైనల్గా. నేను నెక్ దగ్గర చక్కగా నీట్గా, కాకపోతే ఏంటంటే ఈ కటింగ్కి కొంచెం టైం పట్టింది, స్లోగా చేసుకోవాలి కాబట్టి నేను చాలా స్లోగానే చేశాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా, ఈ షేప్ కాబట్టి కొంచెం స్లోగానే చేశానండి. మంచిగా అనిపించింది ఫైనల్ ఫినిషింగ్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఇది బ్యాక్, సేమ్ ఫ్రంట్ కూడా అదే పెట్టాను. అదే హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అయితే బాగుంటాయి పాపకు అని చెప్పేసి 3/4 హ్యాండ్స్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ముందైతే రిల్స్ పెట్టాను,
నెక్కి ఏదైతే కటింగ్ ఇచ్చుకున్నానో సేమ్ అదే ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకున్నాను. బ్యాక్ మాత్రం కొంచెం ప్లెయిన్ లాగే చూసుకున్నాను. ఇది చూడండి, ఇవి హ్యాండ్స్ మళ్ళీ నడుము దగ్గర నుంచి ప్రిల్స్ అనమాట. అది ప్రిల్ పెట్టడానికి అటాచ్ చేసుకోవడానికి సపరేట్గా తీసుకున్నాను. ఫైనల్గా చూడండి, మొత్తం అటాచ్ చేస్తాను అయిపోయింది. మా పాపకి ఫైనల్ లుక్ ఇది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.